వాలని ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ పిలుపునిచ్చారు. భారతీయ తెలుగు రచయితల సమాఖ్య ఎంవి కేశవరెడ్డి స్మారక ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో చిత్తూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో తెలుగు వైభవం మీద జరిగిన శతాధిక జాతీయ కవి సమ్మేళనంలో ఆయన అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం మారిషస్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు కావడం విశేషం. మాతృభాష మాధుర్యం భావితరాలకు తెలిసేలా కృషి చేయాలని తల్లిదండ్రులు, గురువులు ఈ దిశలో చొరవ తీసుకోవాలని చిత్తూరులో తెలుగు వైభవం మీద జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో వక్తలు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఎమ్మెల్సీ, ప్రజాకవి గోరటి వెంకన్న, ప్రముఖ సినీ రచయిత చిన్ని కృష్ణ, మాజీ రాష్ట్రపతులు వివి గిరి, సర్వేపల్లి రాధాకృష్ణన్ల మనవుడైన డాక్టర్ సుబ్రహ్మణ్య శర్మ, ఎమ్మెల్యే జగన్మోహన్ తదితరులు ఈ కార్యక్రమంలో సందేశాలిచ్చారు. చిన్ని కృష్ణ మాట్లాడుతూ రచయితలకు, సాహిత్యకారులకు తగినంత గౌరవం లభించేలా కృషి చేయాల్సిన అవసరం ఉందని, వాళ్లను గౌరవించుకున్న సమాజం మాత్రమే మెరుగ్గా ఉంటుందని, ఇందుకు తన వంతు కృషి చేస్తానని ప్రకటించారు. ఈ సందర్భంగా చిన్ని కృష్ణకు ఘన సన్మానం జరిగింది. పాల్గొన్న సాహిత్యకారులందరినీ సన్మానించారు. ఈ కార్యక్రమం మారిషస్ తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనట్లు నిర్వాహకులు ప్రకటించారు. కూసుమంచి క్యాంపు కార్యాలయంలో గీత